డాక్టర్ పూజ్య బాపు జగజీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. వారు ఈ దేశానికి చేసినటువంటి సేవలు చాలా గొప్పవి. వారు చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఏప్రిల్ 5వ తేదీన చాలా ఘనంగా జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా పోయిన సంవత్సరం కంటే చాలా ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క జయంతి ఉత్సవ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి దళితులు, అంబేద్కర్ వాదులు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘాల నాయకులు, ప్రజలు, విద్యావంతులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క జయంత్యుత్సవ కమిటీని విజయవంతం చేసి వారి యొక్క మహనీయుల యొక్క ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ వారిని చైతన్యవంతులు చేసే విధంగా వీరు ప్రజలందరూ కూడా పాల్గొని వారంతు సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా నేను జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ నేను కోరుతా ఉన్నా. నా పేరు కేదాసి ప్రభాకర్. నేను బాబు జగజీవన్ రావు జయంత్యుత్సవ కమిటీ సభాధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నా. నేను మాజీ జెడ్పీటీసీ తెలంగాణ అంబేద్కర్ సంఘంలో జిల్లా మహిళా అధ్యక్షురాలుగా పనిచేయడం జరుగుతుంది. పూజ్య బాబు జగజీవన్ రామ్ గారి జయంత్యుత్సవ కమిటీ వేయడం జరిగింది పూర్తి స్థాయిలో. ఈ కమిటీకి గౌరవనీయులు పెద్దలు శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మేడిపల్లి సత్యమన్న గారు చైర్మన్గా ఉండడం జరుగుతుంది. అందులో నేను వైస్ చైర్మన్గా కూడా పనిచేయడం జరుగుతూ ఉంది. మరి రానున్న భవిష్యత్తులో దళితుల మీద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా ఐకమత్యంతో ఈ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటామని కూడా తెలియజేస్తూ రేపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి కానివ్వండి, జ్యోతిరావు పూలే జయంతి కానివ్వండి, మరి బాబు పూజ జగజీవన్ రామ్ గారి జయంతి కానీ ఈ ఉత్సవాలను కూడా మేము ఘనంగా జరుపుకుంటామని తెలియజేస్తూ అదేవిధంగా దళితులందరం కూడా ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కరీంనగర్ జిల్లా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి దళితులందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా ఏప్రిల్ 5 తారీఖు జగజీవన్ రామ్ గారి జయంతికి అందరూ కూడా తరలి రావాలని, అధిక సంఖ్యలో తరలి రావాలని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కూడా కోరుకుంటూ జై భీమ్. ప్రతిష్టాత్మకంగా ప్రతి గ్రామంలో ప్రత్యేక నిధులు కేటాయించి అంగరంగ వైభవంగా జాతరను తలపించే విధంగా కార్యక్రమాలు చేయాలని నేడు పూజ్య బాబు జగజీవన్ రామ్ గారి జయంతోత్సవ పోస్టర్ విడుదల కార్యక్రమం ద్వారా ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా కోరుతున్నాం. జయంతి తూతూ మంత్రంగా కాకుండా వాడవాడలా గ్రామ గ్రామాన అధికారులతో కూడినటువంటి పూర్తిస్థాయి సంపూర్ణ స్థాయిలో సభలు సమావేశాలు జరిపి ఒక జాతర వాతావరణం చేయాలని కోరుతున్నాం. ఇట్టి కార్యక్రమాలకు ప్రభుత్వమే ప్రత్యేక నిధులు కేటాయించి కార్యక్రమాలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ కోరుతున్నాం. తడగొండ సత్యరాజ్ వర్మ. తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘంలో ఉత్తర తెలంగాణ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నా. ప్రతి సంవత్సరం మేము ఏప్రిల్ మాసం రాగానే ఒక పండుగ వాతావరణం దళిత సమాజానికి. మరి ఆ దళిత సమాజము ఈ బాబు జగజీవన్ రావు జయంతికి కానీ అంబేద్కర్ జయంతికి కానీ అధిక సంఖ్యలో దళితులు పాల్గొంటారు. ఆ జయంతుల సమయంలో మా బాధలు తీరుతాయేమో, మాకున్నటువంటి సమస్యలు తీరుతాయేమో అని చెప్పి ఆ జయంతుల కాడికి వచ్చి కలెక్టర్ గారు కానీ, మినిస్టర్ గారికి కానీ, ఎమ్మెల్యేల గారికి కానీ, మిగతా అధికారులు అందరూ అక్కడ ఉంటారు కాబట్టి మా జనం, దళిత జనం అడికి వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి వస్తారు. కాబట్టి అధిక సంఖ్యలో ఈ జిల్లాలో ఉండేటువంటి దళిత జనం అధిక సంఖ్యలో పాల్గొని ఆ 2 జయంతులను విజయవంతంగా జరుపుకోవాలని చెప్పని, అందరూ దీనికి సపోర్ట్ చేయాలని చెప్పని మేము ఈ దళిత సమాజానికి కానీ కరీంనగర్ జిల్లా ప్రజలకు కానీ మేము కోరుతున్నాం. అంబేద్కర్ అని అంటే ఒక దళితులకే కాదు, అంబేద్కర్ అని అంటే అన్ని వర్గాలకు కూడా జాతీయ నాయకుడు, ఈ దేశానికి రాజ్యాంగం అందించినటువంటి నేత. కాబట్టి బాబు జగజీవన్ రామ్ ఈ దేశానికి ఉప ప్రధానిగా ఎదిగి ఎన్నో సేవలు చేసి ఈ దళిత వర్గానికి కానీ ఈ దేశానికి కానీ సేవలు చేసినటువంటి వ్యక్తి. కాబట్టి మనం అందరము ఆ జయంతులను ఉత్సాహంగా ఘనంగా అధిక సంఖ్యలో పాల్గొని చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము దళిత సంఘాల తరపున పిలుపునిస్తున్నాం.